దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రోజున మనము దేవుని భయమును గూర్చి మాట్లాడుకుందామండి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట జ్ఞానమునకు మూలం అని ఉంటుంది కదా. అది మరి మూర్ఖులేమో ఆ దేవుని జ్ఞానాన్ని తిరస్కరిస్తారండి. నిజమే, కొంతమంది ఎవరైనా ఏవైనా మంచి మాటలు చెప్పినా, మంచి అడ్వైజ్ ఆరల్స్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చినప్పటికీ కూడా వాటిని తిరస్కరిస్తారు. విననట్టుగా ఉంటారు. ఈ చెవిలో నుంచి వింటారు, ఈ చెవి నుంచి వదిలేస్తూ ఉంటారు కదండి. కానీ అదే మంచివారైతే ప్రతి మాట కూడా శ్రద్ధ బుద్ధి భయభక్తులతోటి విని హృదయంలో భద్రపరచుకొని వాటిని అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. సో ఈ రోజుల్లో మనకి ఎంతమందికి దేవుని భయం కలిగి ఉందో మనల్ని మనమే పరిశీలించి పరిశోధించుకోవలసిన వారమై ఉన్నామండి. మరి దేవునికి ఏ రకంగా ఇష్టం అంటే ఆయన మాట వినాలని, ఆయన మాట చొప్పున మనం నడుచుకోవాలని, ఆయనకు విధేయత కలిగి ఉండాలని, ఆయనను గౌరవించాలని, శ్రద్ధ బుద్ధి భయభక్తులతోటి ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నార్మల్గా మనం సాధారణంగా మాట్లాడుకునే భాషలోనే నేను చెప్తున్నాను, బిబ్లికల్ లాంగ్వేజ్లో కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరికైనా కానీ అర్థం కావాలి. చిన్న పిల్లల దగ్గర వృద్ధుల వరకు కూడా అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని విన్నవారు, చూసిన వారు గ్రహించుకోవాలి. వారిలో ఏదో ఒక క్రియ జరిగి ప్రభువుకి ఆకర్షితులు కావాలి. ఇదే నా కోరిక. ప్రభువుకు ఆకర్షితులైతే చెడుతనం అనేది ఏ మనిషిలోనూ ఉండదండి. ఎందుకంటే ఆయన జన్మం అంత పవిత్రమైనది, ఆయన జీవితం అంత పరిశుద్ధమైనది. అతి పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఎంచుకొని మనము ఆయనని ఆరాధిస్తున్నాము, కొనియాడుతున్నాము, ఆయనని మరి అంతగా మహిమపరుస్తున్నాం. కనుక మహిమపరుస్తున్నాము అని ఎప్పుడు అనుకోవాలి? మన క్రియ ఆయనకి అంగీకారంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకోవాలి. మన క్రియ అంగీకారం, మన నోటి మాట కంటే కూడా క్రియ మాట్లాడుతుందని చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. మన క్రియ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అంగీకారంగా ఉండాలి. అప్పుడే మనము ఆయనకి మహిమకరంగా జీవిస్తున్నామని అర్థం. ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన విధులలో ఆయన చెప్పిన రీతిగా నడుస్తున్నామని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి ప్రేమించడము అంటే చెడుతనాన్ని అసహ్యించుకోవడం. మనలో కుళ్ళులు, అసూయ, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, అబద్ధాలు, ఇంకా గలతీయులకు రాసిన పత్రికలో ఎక్సలెంట్గా ఉంటాయండి. ఏవి మంచివి కావు, ఏవి దేవునికి అంగీకారమైనవి, ఏవి దేవునికి అంగీకారం కాదని మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. కనుక ఈ సామెతల గ్రంథంలోనే 8వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుందండి. మరి దేవుని నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుని మనం ఎంటర్టైన్ చెయ్యం, అసహ్యత కలుగుతుంది. దేవుని గూర్చిన మాట మనల్ని తెప్పరిల చేస్తుంది. దేవుని గూర్చిన మాటలో మనం సంతోషించి ఉత్సాహగానాలు చేస్తాం, ఉజ్జీవం రగులుకుంటుంది. అదే వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లలో చప్పబడిపోతాం, చచ్చిన శవాలల్లాగా ఉంటాం. కనుక వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు మనకు వద్దండి. దేవుని మహిమ లేని మాట మనకి అసహ్యంగా ఉండనిద్దాం. మన మాటల్లో మన కాన్వర్సేషన్ దేవుడు వింటూ ఉంటారండి. కనుక ఆయన రహస్యమందు వింటున్న తండ్రి మన యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉందనుకోండి, ఆయన చాలా సంతోషిస్తారు. మనకి అంచెలంచెలుగా లెక్కలేనంతగా ఆశీర్వాదాలలో అలా ఎదిగించేస్తారండి. అంతేగాని చెప్పబడిపోయిన మాటలు మన దగ్గర ఉండకూడదు. వీరి గురించి చెప్పుకోవడము, ఒకరిని గురించి ఒకరు విమర్శించుకోవడం, ఒకరిని గురించి ఒకరు ఓర్వలేనితనము, ఇలాంటివన్నీ కూడా ప్రభువుకి ఇష్టం లేని కార్యాలు. దాంతోపాటు ఎన్నో ఉన్నాయి ఇష్టం లేనివి. అందుకే చెప్పాను కదా, గలేషియన్స్ చాప్టరు నేను ఫలానా వచనం అని చెప్పొచ్చు, కానీ ఆ వచనానికంటే ఇది ఎక్కడుందా అని మొత్తం ఆ గలేషియన్స్ అంతా కూడా గలతీయులకు రాసిన పత్రిక చదివి చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అంతేకాకుండా 1 తిమోతి, 2 తిమోతి, టైటస్, ఈ 3 కూడా సేవకులకి చాలా ఉపయోగపడతాయండి. మరి ప్రభు పరిచర్య చేపట్టిన వారు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే వారికి ప్రభు పరిచర్య చేయడానికి క్వాలిటీస్ ఉన్నట్టు మనకి స్పష్టత వచ్చేస్తుంది. అలనాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎంతో విధేయులుగా ఉన్నారండి. అబ్రహాం అయ్యవారు కానీ ఎంత విధేయత చూపించారు. మరి ఆయన బలి అర్పించడానికి ప్రభువారు బలి ఇవ్వమని కోరినప్పుడు యాక్చువల్గా ప్రభువారి ఉద్దేశం అది కాదు. అక్కడ అబ్రహాం అయ్యవారికి పరీక్ష, ఆ పరీక్షలలో నిలబడ్డారు, దేవునికే ప్రాముఖ్యం ఇచ్చారు. ఇస్సాకు కంటే దేవుడే నాకు ముఖ్యం అనుకున్నారు. అక్కడ ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి, వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుని బలి అర్పించడానికి వెనుతీయలేదు. ప్రభు నామానికి మహిమకంత ప్రభావాలు కలుగును గాక. కనుక అట్టి విశ్వాసం, కానీ ఆయనకి తెలుసు ఇచ్చిన దేవుడు తీసుకుంటారా, తీసుకున్నా పర్వాలేదు, కానీ ఆయన తీసుకోరు అన్న గొప్ప విశ్వాసంతో ఆయన ఉండి ఉంటారు. అందుకే విశ్వాసులకు తండ్రిగా వర్ధిల్లారు ఆయన, మనందరికీ కూడా తండ్రి. దేవుని నమ్మడమే ఆయనకి నీతిగా ఎంచబడింది కదండి. కనుక ఆయన ఆ కింద ఉన్న సేవకులతోటి కూడా వారు యాక్చువల్గా ఇస్సాకాయి వారిని బలి అర్పించడానికి ఆ కొండపైకి వెళ్తున్నప్పుడు ఏమని చెప్తారు, మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళి వచ్చేదాము.
నేను వెళ్ళి నేను వస్తాను, మేము వెళ్ళి నేను వస్తాను అని అనలేదు, మేము వెళ్ళి మేము వస్తాము. సో ఆయనకి తెలుసు ఇచ్చిన దేవుడు తీసుకోడు. ఒక దృఢమైన విశ్వాసం, అట్టి విశ్వాసం మనలో ఎంతమందికి ఉంది, దృఢమైన నమ్మకం, అట్టి నమ్మకం మనలో ఎంతమందికి ఉంది. అలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎందరో ఉన్నారండి. మనం సమయానుకూలంగా వెళ్ళాలి కనుక జస్ట్ అట్లా అవుట్లైన్స్ టచ్ చేసుకుంటూ ముఖ్యమైన హింట్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యమైనవి బైబిల్ అంతా కూడా మనకి మంచి చెడు చాలా స్పష్టంగా ఉందని చాలాసార్లు మనం చెప్పుకున్నామండి. దేవునికి విధేయులైన వారు ఎలా వర్ధిల్లారు, దేవుని మాట వినని వారు ఎలా వారి జీవితాలను నాశనం చేసుకున్నారు అనేది చాలాసార్లు చూసాం. యోసేపు వారు కూడా 17 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చిన కాలాలు 30 సంవత్సరాల వయసు అప్పుడు నెరవేరాయండి. కనుక ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. ఆ మధ్యలో ఎన్ని శ్రమల గుండా వెళ్ళుంటారు యోసేపు గారు, మనకు తెలిసే ఉంది కదా. బైబిల్లో రాయబడ్డే మనకు తెలుసు, ఇంకా రాయబడినవి ఎన్నో. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంతో విధేయత అయినప్పటికీ కూడా ఆయనకి కోపము, పగ, ద్వేషాలు ఇవేమీ లేవు. ఆయనకు విరోధమైన కార్యాలు చేసిన వారు అన్నలను ఎంతో క్షమించాడు ప్రేమతోటి. వారికి ఉన్నతమైన పొజిషన్స్ ఇచ్చి ఉన్నతమైన రీతిలో బ్రతికినంత కాలం వారికి బ్లెస్సింగ్గా ఉండిపోయారు కదండి. ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేని రోజులు అండి అవి, బైబిల్ వాళ్ళకి చేతుల్లో లేని రోజులు, మనసాక్షి కాలం. అప్పుడు కూడా వారు దేవుని భయం కలిగి చాలా మంచి జీవితం జీవించిన వారు ఉన్నారండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుని భయం ఉంది కనుకనే ఎవరు చూడపోయినా నా ప్రభువు కన్నులు నన్ను చూస్తున్నాయి అని తలుచుకొని మరి పోతిఫెర భార్య మరి తప్పిదానికి ప్రేరేపించినప్పుడు అక్కడ తప్పు జరగకుండా పై వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పాపానికి దూరంగా పారిపోయినందుకు ఆమె ఉల్టా పుల్టా నిందలేసేసింది. ఆ నిందలు 100 ఆశీర్వాదాలుగా భావించుకొని ఉండొచ్చు కదా. కనుక ఆయన భరించుకున్నారు మౌనంగా. యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు ఎన్నో కనబడతాయి యోసేపు వారిలో కూడా. కొంచెం సిమిలారిటీ ఉంటుంది వారి జీవితాలకి. ప్రైజ్ బి టు ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ. కనుక ఆయన జీవించినంత కాలం కూడా ఆశీర్వాదకరంగా జీవించేశారండి. ఆయనను బట్టి ఆయన భార్య కూడా అన్యురాలు కూడా మరి రక్షణలోకి వచ్చి మరి ప్రభు కృపలో వర్ధిల్లి ఉండవచ్చును కదండి. ప్రైజ్ బి టు ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ. అలాగ అబ్రహాం అయ్యేవారు కూడా ఇస్సాకును బలి అర్పించడము మరి ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. మన పరమ తండ్రి మరి మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ఒక్కగానొక కుమారుని బలి అర్పించడానికి వెనుదీయక మన పాపాల నుంచి మనల్ని వేరు చేసి మనల్ని నీతిమంతుల లిస్టులో చేర్చి పరిశుద్ధంగా పవిత్రంగా జీవింప చేయడానికి, పరలోక రాజ్యంలో వారసులుగా తీర్చిదిద్దడానికి మన ప్రభువాన్ని మనకి బలిగా మన కోసం బలిదానం యేసప్పా. కనుక దేవుని భయం కలిగి జీవిద్దాం. ప్రభు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి ఆయన భయముతో జీవింపచేయునుగాక. సామెతల గ్రంథంలో 13:13 చూసినట్లయితే మరి ఆయన భయభక్తులు గల వారికి పైనుంచి వస్తుంది మనకి రివార్డ్. మన క్రియలకు తగిన ప్రతిఫలం ఆయన వద్ద ఉంది. మన క్రియలు మంచివైతే మంచి ప్రతిఫలం, మన క్రియలు చెడువైతే తప్పదు అనుభవింపక. ఓకే, ఎన్నోసార్లు దావీదు మహారాజా అయ్యగారు లాంటి వాళ్ళే తప్పించుకోలేకపోయారు. సొలొమోన్ అయ్య గారు ఇక ఉన్నారండి. స్తోత్రం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి, బైబిల్ మన చేతిలో ఉంది. కనుక మనం నడవలసిన మార్గం ఏంటి ప్రభువారు మన ముందు ఉంచి ఉన్నారు. కనుక వాతవేమన మనసాక్షితోనో విర్రవిగిపోయిన స్వభావంతోనో హెచ్చింపులకు పోయి ఇష్టం వచ్చినట్లుగా జీవించొద్దు. బాహుగా దిగంతముల వరకు తగ్గించుకుంటే ఆకాశమంత మటుకు మనం హెచ్చింపబడతాము. ప్రైజ్ బి టు ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ. ఎవ్వరు కూడా మనల్ని కిందకి దిగజార్చలేరు. ఆత్మీయమైన జీవితంలో ఎవరు కూడా ప్రభు ప్రేమ నుంచి వేరు చేయలేరు. మనిషి దగ్గర అబద్ధం ఆడి మనుషుల ప్రేమ నుంచి ఒకవేళ దూరం చేయగలుగుతారేమో, కానీ దేవుని ప్రేమ నుంచి దేవుడి దగ్గర వర్కౌట్ కావండి. అబద్ధాలు, మోసాలు, నటనలు ఇవంతా కూడా ఈ మాయలు వర్కౌట్ కావు. ఆయన దేవాతి దేవుడు, హృదయాంత్రియంద్రియములను గ్రహించే దేవుడు అండి ఆయన. ఎవరి వేషధారణ ఆయన దగ్గర వర్కౌట్ కాదు. కనుక ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. సో ప్రభువుని ప్రేమిస్తూ, ప్రభువుని నమ్ముతూ, ప్రభు యందు విశ్వాసం ఉంచి మరి ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా అలా వర్ధిల్లిపోదాం. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.